ఫ్రెండ్స్ ఇక్కడ ఒక యాక్సిడెంట్ అయింది. మరి ఇప్పుడే మేము వస్తున్నాం కడతాల నుంచి సెకండ్ హైదరాబాద్ వరకు. మరి యాక్సిడెంట్ ఎలా అయిందో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ భయంకరంగా గుద్దుకుంది. మరి తాగి గుద్దిందని చెప్తున్నారు, ఏంటో కారణం తెలియదు. పెట్రోల్ ఇక్కడ లీక్ అయింది. పెట్రోల్ కదా కారు ఇది. డ్రైవర్ ఎక్కడున్నాడు బాబు? డ్రైవర్ ఏమైంది? ఎట్లా గుద్ది? ఏమైంది చెప్పు. సడన్ మున ఆపోజిట్లో సడన్గా బైక్ అయినా వచ్చిండు. ఆయన కంట్రోల్ చేసేటప్పుడు బై మిస్టేక్ అయిపోయింది. బైక్ని తప్పించే బైక్ గుద్దేసావు అంతే. డ్రింక్ ఏమైనా చేసావా నువ్వు? లేదు. దాన్ని గుద్దావా? దేని గుద్దావు? అయ్యా దాని గుద్దాడు చూడండి, కనబడుతుంది మనకు. అయితే బైక్ వాడు ఆపోజిట్ వస్తున్నాడు అని తప్పేయడానికి గుద్దాను అంటున్నాడు. సో అది మొత్తం ఎక్స్ట్రీమ్ లెఫ్ట్కి వెళ్ళిపోయి గుద్దాడు, దాన్ని సైడ్కి ఉంది టోటల్గా. అయితే అది అక్కడ గుద్దడం వల్ల ఇది ఇటు తిరిగిందనమాట. సో గుద్ది ఇలా తిరిగింది, చూసారా? కారు తిరిగి అలా వచ్చేసింది. సో ఇది కడతాల్ నుంచి వస్తుంది ఈ రోడ్డు, హైవే ఇది. శ్రీశైలం హైవే అంటారు. ఓకే, నీ పేరు ఏం పేరు? నా పేరు గోపి. గోపి, నీకు ఎట్లా దెబ్బ తగిలినా ఏమన్నా? అయిపోయింది. ఆయనకు కాదు, ఆయన సడన్గా వచ్చాడు. ఆయనకు తప్పించిపోయి డివైడర్ గుర్తున్నాడు. మొత్తం అక్కడ సైడ్ వచ్చిండు అతను. ఆయన ఫోన్లో ఉన్నాడు. ఆయనకు అంటే తప్పొకరిది శిక్ష ఒకరికా? తప్పు చేసింది ఆయన, శిక్ష నీకు. నీ బండి వైపు నీకు దెబ్బలు తలిగే. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి, నువ్వు బ్రేక్ వేయాలి, కానీ పక్కకు కట్ చేయొద్దు కదా. ఆయన గుద్దుదే నాకేం. బ్రేకే వేయాలి, నువ్వు చేయగలిగిన పని ఒకటి బ్రేక్ వేయాలి. సడన్ బ్రేక్ వేసిన బ్రేక్ వేయాలి, కానీ పక్కకు దిగిపోద్ది. ఎప్పుడైనా బండి తీస్తే ఇప్పుడు అక్కడ లోయ ఉంటుంది, లోయలో పడిపోతుంటివి. సడన్ కుదిన ఆ మోరే లేదు అనుకో, ఆ లోయ ఉంటుంది అనుకో, ఎగ్జాంపుల్ లోయలో పడుతుంది. ఎప్పుడు కట్టుకోవద్దు, బ్రేక్ మాత్రం వేయాలి. ఇది ప్రతి డ్రైవర్ చేయాల్సిన అతి ముఖ్యమైన పని అనమాట ఇది. ఓకే, అది పెట్రోల్ కార్ ఇది? టాక్సీ ప్లేట్ సార్, దాని మీద పెట్రోల్ అదేంటి? కూలెంట్ కాలుతుంది. ఓకే ఓకే ఓకే.